తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వారి సౌకర్యార్థం నూతన బస్సులను అందుబాటులోకి తెచ్చిన ఆర్టీసీ కాసేపట్లో 80 కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించనుంది. ప్రస్తుతం అక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సహకారాన్ని కూడా ఈ ప్రభుత్వం కోరుతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేశంలో గతంలో ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అనేక అవార్డులతోటి నెంబర్ 1 ఉండే. మళ్ళీ నిన్ననే అన్ని రాష్ట్రాల పరిస్థితులు తెలుసుకోమన్నాం. భవిష్యత్తులో కూడా ఆర్టీసీ ఒక లైఫ్ లైన్, పేద ప్రజలకు, గ్రామీణ ప్రజలకు, విద్యార్థులకు అనేక రకాల రాయితీలు ఇచ్చి ప్రభుత్వం తరఫున ఆర్టీసీ సంస్థ నడుపుతారు. ఎన్ని ఇబ్బందులైనా తప్పకుండా ప్రభుత్వ పరంగా ఆర్టీసీకి ఉన్నటువంటి నష్టాలను తొలగించడానికి ప్రభుత్వ ప్రతినిధిగా, మంత్రిగా నేను చొరవ తీసుకుంటా. సంస్థ నడపడానికి ఎండీ గారు సమర్థవంతంగా నడిపేటువంటి శక్తి ఉన్నది కాబట్టి క్షేత్రస్థాయి దాకా ఆఖరికి అక్కడ ఉన్నటువంటి బస్ స్టేషన్లో చిన్న ఉద్యోగి దాకా బాధ్యతగా వ్యవహరించాలని సందర్భంగా కోరుతూ ఈ బస్సులతో పాటుగా త్వరలో ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. వారి చేతుల మీదుగా 1000 కాలుష్య రహిత నిర్మూలనకు సంబంధించి 1000 ఎలక్ట్రికల్ బస్సులు కూడా త్వరలో ప్రొక్యూర్ చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసినారు. వాటిని కూడా వీలైనంత త్వరలో ప్రొక్యూర్ చేసి ప్రజల సౌకర్యార్థం ప్రజల రవాణా కార్యక్రమం ప్రారంభం చేస్తామనే మాట మనం చేస్తూ మరొకసారి ఈ వేదిక ద్వారా ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ పరిరక్షణ, ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యానికి సంబంధించి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు. తప్పకుండా ఈ ప్రభుత్వ ఉద్దేశం అదే అన్నమాట మరొకసారి మనం చేస్తూ భవిష్యత్తులో ఆర్టీసీకి సంబంధించిన అన్ని అంశాలకు ప్రజలు సహకరించాలని కోరుతూ ముఖ్యంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అది రవాణా శాఖకు సంబంధించినటువంటి 6 గ్యారంటీల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేటువంటి దాని స్పందన చూసిన తర్వాత ప్రతి గల్లీకి, వాడకు మానవుల్లో ఏ విధంగా నరాలు ఉంటాయో, ప్రతి మన బాడీలో ఎక్కడైతే నరం లేకుండా ఉండదో ఇలా ప్రతి గ్రామానికి సంబంధించి ఆర్టీసీ బస్సు, అందులో ప్రభుత్వ పథకం మహిళలు ఉచితంగా వాడుకునేటువంటి ఒక సౌకర్యం ఉందంటే ఇది చాలా పెద్ద ఎత్తున స్పందన ఉంది. ఇటువంటి కార్యక్రమం కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది, ఇక్కడ కూడా చేస్తూ ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్తుకు తీసుకుపోతామనేటువంటి హామీ కూడా తెలంగాణ అక్క చెల్లెలందరూ కూడా ఈ సందర్భంగా ఇస్తూ మరొకసారి ఈ యొక్క నూతన బస్సుల ప్రారంభ కార్యక్రమానికి వీటి ఏర్పాటుకు సహకరించిన అధికార యంత్రాంగానికి అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ముందుకు పోవడానికి సలహాలు, సూచనలు అందరి నుండి కూడా సంస్థ బాగు కోసం, సంస్థ కార్మికుల సంక్షేమం కొరకు ఏ సూచన చేసినా ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. గతంలో ప్రభుత్వం చెప్పింది వినడం మాత్రం పరిమితమై ఉండే. ఇప్పుడు సంబంధిత అధికారులు కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మీరు ఏం చెప్పినా సంస్థ సంక్షేమం కొరకు వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మార్పు మీరు కోరుకున్న మార్పే కాబట్టి ఆ మార్పుకు అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణ, పరిపాలన కొనసాగుతుందని మరొకసారి మనం ఇస్తూ మీ అందరికీ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుస్తూ నమస్కారం చెప్తూ ముగిస్తా ఉన్నాను. సార్, థ్యాంక్ యూ సార్. మీరు మీ స్పీచ్లో చెప్పినటువంటి కన్సర్న్ ఆన్ ఆర్టీసీ సిబ్బందికి, అదేవిధంగా ప్రజలకు రవాణా సదుపాయం ఎలా ఉండాలి, ఎలా ఇవ్వాలని చెప్పిన కన్సర్న్కి మీరు సపోర్ట్ ఇస్తా అన్నదానికి మా సిబ్బంది అందరి తరఫున మీ అందరికీ మీకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్స్. అదేవిధంగా మీకు మేము అండగా నిలబడి మేము ఎల్లవేళలా ఈ ట్రాన్స్పోర్ట్ని దీనికన్నా అద్భుతంగా మేము నడిపిస్తామని మీకు సెలవు ఇచ్చుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఫ్లాగ్ ఆఫ్ చేసే ముందు స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ మన ఎండి గారి చేతుల మీద సన్మానం చేసుకుందాం సార్. సార్ కింద ఫ్లాగ్ వెళ్దాం సార్. తర్వాత ఒక్క నిమిషం సార్. సార్, ఎండి గారు మన మినిస్టర్ గారికి సన్మానం చేయవలసిందిగా మన ఎండి గారిని కోరుతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. అదేవిధంగా జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారిని కూడా సన్మానం చేయవలసిందిగా ఎండి గారిని కోరుతున్నాను.
అదేవిధంగా విజయారెడ్డి గారు కార్పొరేటర్ గారిని కూడా సన్మానం చేయవలసిందిగా మన ఎండి గారిని కోరుతున్నాను సార్. మన సిపి శ్రీనివాస్ రెడ్డి గారిని సన్మానించవలసిందిగా ఎండి గారిని కోరుతున్నాను. అదేవిధంగా డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాష్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారిని సన్మానించవలసిందిగా ఎండి గారిని కోరుతున్నాను సార్. డిసిపి శరత్ చంద్ర పవార్ గారిని సన్మానించవలసిందిగా ఎండి గారిని కోరుతున్నాను. ఇక హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఉచిత ప్రయాణ సౌకర్యంతో ప్రభుత్వ పథకాన్ని మహిళలు వినియోగించుకుంటున్నారు. దీంతో మునిపటి కంటే ప్రయాణికుల సంఖ్య పెరిగి రద్దీగా గమ్యానికి చేరాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే స్పందించిన ఆర్టీసీ యంత్రాంగం నూతన బస్సుల ప్రారంభానికి నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారి సౌకర్యార్థం నూతన బస్సులను అందుబాటులోకి తెచ్చింది ఆర్టీసీ. 80 కొత్త బస్సులు పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఇక హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఉచిత ప్రయాణ సౌకర్యంతో ప్రభుత్వ పథకాన్ని మహిళలు వినియోగించుకుంటున్నారు. దీంతో మునుపటి కంటే ప్రయాణికుల సంఖ్య పెరిగి రద్దీగా గమ్యానికి చేరాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే స్పందించిన ఆర్టీసీ యంత్రాంగం నూతన బస్సు ప్రారంభానికి నిర్ణయం తీసుకుంది. దీంతో అత్యాధునిక హంగులతో కూడిన 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులు రోడ్లపైకి రానున్నాయి. తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వారి సౌకర్యార్థం నూతన బస్సులను అందుబాటులోకి తెచ్చింది ఆర్టీసీ. 80 కొత్త బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించనున్నారు మరి కాసేపట్లో. ఇక హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. దీంతో ఉచిత ప్రయాణ సౌకర్యార్థంతో ప్రభుత్వం పథకాన్ని మహిళలు వినియోగించుకుంటున్నారు. దీంతో మునుపటి కంటే ప్రయాణికుల సంఖ్య పెరిగి రద్దీగా గమ్యానికి చేరాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే స్పందించిన ఆర్టీసీ యంత్రాంగం నూతన బస్సుల ప్రారంభానికి నిర్ణయం తీసుకుంది.
దీంతో అత్యాధునిక హంగులతో కూడిన 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులు రోడ్లపైకి రానున్నాయి. రైట్, ఇక తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ఆర్టీసీ యాజమాన్యం 80 కొత్త బస్సులకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం అక్కడ కొత్త బస్సుల ముందు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే ఆయనతో పాటు గద్వాల మేయర్ విజయలక్ష్మి కూడా ఉన్నారు. బస్సుకు పూజ చేసి అనంతరం ఈ బస్సుల ప్రారంభానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రస్తుతం అయితే ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఆయనతో పాటు ఆర్టీసీ ఎండీ సజ్జనర్ కూడా అక్కడే ఉన్నారు. మరి కాసేపట్లో ఈ బస్సులు రోడ్లపైకి రానున్నాయి. ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. దీంతో బస్సుల సంఖ్యను కూడా గణనీయంగా పెంచడానికి ఆర్టీసీ యాజమాన్యంతో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఏ విధంగానైతే ఎలక్షన్స్ కు ముందు మాట ఇచ్చారో ఆ విధంగానే బస్సుల సంఖ్యను కూడా గణనీయంగా పెంచుతూ దాదాపుగా 30 ఎక్స్ప్రెస్, అదేవిధంగా 30 లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులను కూడా ఏర్పాటు చేశారు. దీంతో మొత్తానికి 80 బస్సులనైతే ఇవాళ పూజ చేసిన అనంతరం రోడ్లపైకైతే రానున్నాయి. ఇక తెలంగాణలో ఫ్రీ బస్ సౌకర్యార్థంతో మహిళల సంఖ్య కూడా గణనీయంగా పెరగడంతో బస్సుల సంఖ్య తగ్గిందని కూడా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా బస్సుల సంఖ్యను గణనీయంగా పెంచడానికి కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో ఈ బస్సుల ప్రారంభోత్సవం అయితే జరగనుంది. రైట్, ఇక ఫ్రీ బస్ సౌకర్యార్థంతో మహిళల సంఖ్య గణనీయంగా అయితే బస్సులలో పెరిగింది. దీంతో బస్సుల సంఖ్యను కూడా పెంచడానికి ఆర్టీసీ యాజమాన్యంతో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఏ విధంగానైతే మాట ఇచ్చారో ఫ్రీ బస్సును అమలు చేసిన తర్వాత దీంట్లో ప్రయాణించే మహిళల సంఖ్య కూడా పెరగడంతో బస్సుల సంఖ్యను కూడా పెంచడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం బస్సుల సంఖ్యను కూడా పెంచడానికి దాదాపుగా 30 ఎక్స్ప్రెస్, అదేవిధంగా 30 లగ్జరీ, అలాగే 20 స్లీపర్ కమ్ స్లీటర్ బస్సులను కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా మొత్తం 80 నూతన బస్సులను ఇవాళ ఏర్పాటు చేయనున్నారు. మరి కాసేపట్లో పూజలు అనంతరం ఈ బస్సుల ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇక హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా అయితే మహిళా ప్రయాణికుల సంఖ్య అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ ఉచిత ప్రయాణ సౌకర్యంతో ప్రభుత్వ పథకాన్ని మహిళలైతే వినియోగించుకుంటున్నారు. దీంతో మునుపటి కంటే బస్సులో ప్రయాణించే మహిళల సంఖ్య కూడా గణనీయంగా పెరగడంతో ఈ బస్సుల సంఖ్యను పెంచడానికి కూడా అటు ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. దాదాపుగా 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులు మరి కాసేపట్లో రోడ్లపైకైతే రానున్నాయి. ఇక ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి ఈ బస్సులను ప్రారంభించనున్నారు. అదేవిధంగా ఏదైతే ఫ్రీ బస్సు మొదలయ్యే ముందు కూడా అసెంబ్లీ ముందు బస్సులను ఏర్పాటు చేసి మహిళా ఎమ్మెల్యేలు కూడా బస్సులో ప్రయాణించి ఏ విధంగానైతే బస్సును ప్రారంభించారో ఇవాళ కూడా అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు మేయర్ గద్వాల విజయలక్ష్మి, అలాగే మహిళా కార్పొరేటర్ విజయలక్ష్మి, అలాగే ఆర్టీసీ ఎండీ సజ్జనర్ కూడా అక్కడే ఉన్నారు. మరి కాసేపట్లో ఈ బస్సులను దాదాపుగా ఏవైతే 80 బస్సులు రోడ్లపైకి రానున్నాయో వీటిని పూజ అనంతరం ప్రారంభించనున్నారు. ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా, ఆర్టీసీ ఎండీ సజ్జనర్, విజయలక్ష్మి అందరూ అక్కడే ఉన్నారు. ప్రస్తుతం పూజ అనంతరం ఈ బస్సులు అయితే మరి కాసేపట్లో రోడ్లపైకి అయితే రానున్నాయి.
తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ బస్సులు అయితే కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వారి సౌకర్యార్థం నూతన బస్సులను అందుబాటులోకి తెచ్చింది ఆర్టీసీ యాజమాన్యం. ఇక 80 కొత్త బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ మరి కాసేపట్లో పూజ అనంతరం ప్రారంభించనున్నారు. దాదాపుగా 80 కొత్త బస్సులు మరి కాసేపట్లో రోడ్డుపైకి రానున్నాయి. అయితే తెలంగాణలో ఫ్రీ బస్ అమలు చేసిన తర్వాత ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. దీంతో బస్సుల సంఖ్యను కూడా పెంచడానికి అటు ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే గద్వాల్ మేయర్ విజయలక్ష్మి కూడా అక్కడే ఉన్నారు. ఆర్టీసీ ఎండి సజ్జనర్, మహిళా కార్పొరేటర్ విజయారెడ్డి అక్కడే ఉన్నారు. మరి కాసేపట్లో జెండా ఊపి ఈ 80 కొత్త బస్సులను ప్రారంభించనున్నారు. 30 ఎక్స్ప్రెస్ అలాగే మరో 30 రాజధాని, మరో 20 వచ్చేసి స్లీపర్ కమ్ సీటర్ బస్సులను కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా 80 బస్సులను అయితే ఏర్పాటు చేశారు. ఇక మహిళలకు ఫ్రీ సౌకర్యార్థం బస్సుల సంఖ్యను తగ్గించారనేసి కూడా ఇప్పటికే విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏదైతే మాట ఇచ్చిన ప్రకారం కూడా రేవంత్ సర్కార్ కొత్త బస్సులను అయితే ఏర్పాటు చేసింది. దాదాపు 80 బస్సులు మరి కాసేపట్లో ప్రస్తుతం మనం చూస్తున్నాము. పొన్నం ప్రభాకర్ అలాగే ఆర్టీసీ ఎండి సజ్జనర్ కూడా జెండా ఊపి బస్సులను అయితే ప్రారంభించనున్నారు. మరి కాసేపట్లో రోడ్లపైకైతే ఈ బస్సులు రానున్నాయి. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి ఈ బస్సులు ప్రారంభం కానున్నాయి.